ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 4వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనుస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, అలాగే ధనస్సులో కుజ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 6వ స్థానంలో చంద్రగ్రహం, 7వ స్థానంలో కుజ శుక్రగ్రహాలు, 8వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 9వ స్థానంలో శనిగ్రహం, 10వ స్థానంలో రాహుగ్రహం, 11వ స్థానంలో గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన వాతావరణాలే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి సప్తమంలో శుక్ర కుజ గ్రహాలు ఉండడం అనేది అనుకూలం. అలాగే చతుర్థంలో కేతువు, అది కూడా బాగానే ఉపయోగపడుతుంది. సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోగలుగుతారు. మంచి చురుకుగా ఆలోచన చేయటం, చురుకైన లక్షణాలు కలిగి ఉండడం జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కొంతవరకు అనుకున్న ఆలోచనలు సరిగానే ఉంటాయని తెలుస్తోంది. అలాగే ధనయోగాదులు కూడా బాగా ఉన్నాయి. ధనస్థానం నుంచి పంచమంలో చంద్రుడు ఉండడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఏదైనా విషయాలు అనుమానాస్పదంగాను లేకపోతే పెండింగ్లో ఉండకుండా క్లియర్ అవుతాయి. అక్కడ కొంత మనకు అనుకూలమైన వాతావరణమైనా ప్రతికూలమైన వాతావరణమైనా అది ఎప్పటికప్పుడు ఈ వారంలో ఎక్కడికక్కడ తేలిపోతుంటుంది. కాబట్టి అది అనుకూల వాతావరణంగా అనుకోవాలి. అయితే ఎన్నాళ్ళో ఉండి ఎంతో కాలంగా ఎదురు చూసేటువంటి పనులన్నీ కూడా ఈ వారం దృష్టిలోకి వస్తాయి. అయితే అక్కడ ప్లస్ అయినా మైనస్ అయినా ఏదో ఒక విషయం తేలాలి. కాబట్టి అది ఎదురు చూసిన ఫలితం ఏదో ఒకటి వస్తుంది. ఇది అనుకూలపడే వారంగా తెలుస్తుంది. వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ, కోర్టు కేసుల విషయాల్లో కానీ ఒక స్పష్టత వస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ప్రతికూలంగా ఉన్నప్పటికీ అది ఏదో అటో ఇటో తేలాలి కాబట్టి తేలిపోతుందని తెలుస్తుంది. వ్యవహారాలన్నీ కూడా అనుకూలపడతాయి. ధనయోగాదులు బాగానే ఉంటాయి. మరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు. గృహ వాహన యోగాదులకి కొంత సమయం తీసుకుంటే బాగుంటుంది. అయితే అనుకూలమైన వాతావరణం ఉంది, కానీ ఇంకా దానికి సరిపడేంత బలం రావాలి అంటే కొంత సమయం పడుతుంది. గృహ వాహన యోగాదులు, అగ్రిమెంట్ లాంటివి చేసుకోవడం కూడా ఈ వారం అంత అనుకూలం కాదు. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, విద్యలకి అనుకూలంగా ఉంది. విద్యార్థులకి విద్యల్లో రాణిస్తారు. గౌరవం కలుగుతుంది. కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా ఆలోచన చేసే వాళ్ళకి అందరికీ కూడా అనుకూలత ఉంటుంది. ప్రేమించిన వ్యక్తులతోటి కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో
అనుకూలత ఉంది, రుణాలు సేకరించగలుగుతారు, ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా సాధారణంగా బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. శత్రుభావం ఉన్న వ్యక్తులు తారసపడతారు, వాగ్వివాదాలు జరుగుతాయి, కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే వాక్స్థానం అంతా కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ వారంలో కొంత మాటలలో వెనుకబడతారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సరైన సమయంలో సరైన విధంగా మాట్లాడక మన మాటల వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాట్లు ఇబ్బందులను కలుగజేస్తాయి. కాబట్టి వాదాలు వివాదాలు అనే విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, మాట తీరు సక్రమంగా ఉండేట్టుగా చూసుకోండి. భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఉన్నది. వ్యాపార భాగస్వామ్యాలతోటి కూడా సాధారణమైన అనుకూలత ఉంటుంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బందులైనా ఉండవు, కానీ ఏదో ఒక రకమైనటువంటి విషయంలో అంటే మన బంధుమిత్రుల వ్యవహారాల్లో ఎవరితోటైనా సరే, మన కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో కానీ అలా వైద్యశాల దర్శనం చేసుకోవాల్సి వస్తుంటుంది. అది ఒక రకంగా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం. అలాగే భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. భాగ్యం మనం పెట్టిన పెట్టుబడులు కానీ మరి డిపాజిట్లు అలాంటివి, స్థలాలు ఇలాంటివి కొనుక్కోవడానికి కానీ ఇదంతా కొంత మధ్యస్థంగానే ఉంది కాబట్టి విలువలు పెరుగుతాయి, ఆర్థిక సంపద పెరుగుతుంది, సంపద వృద్ధి అవుతుందని తెలుస్తోంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగ సంబంధించిన ఆఫీసులు అట్లా మొదలైన చోట గౌరవం కూడా పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే ఉద్యోగ స్థానంలో ప్రత్యేకత చూపించగలుగుతారు. పని విధానం చాలా బాగా శ్రమతోటి కష్టపడగలుగుతారు. అలా కొంత చేసి ఉద్యోగ సంబంధించిన విషయంలో మరి వ్యాపార సంబంధించిన విషయాల్లో అనుకూలత అనేది బాగానే ఉన్నదని తెలుస్తోంది. అలాగే మన ప్రతి వ్యవహారంలో కూడా లాభ నష్టాలతో సంబంధం లేకుండా మన ప్రయత్నం మనం చేయటానికి అవకాశం కుదురుతుంది. అలాగే కుటుంబ సంబంధించిన విషయాల్లో కానీ మరి ఆర్థికమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి. అయితే పెరిగిన ఖర్చులకి తగినంత ధనం లభిస్తుంది, ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కువగా ధనం రావడంతో పాటు ఖర్చు అయి వెళ్ళడం కూడా ఈ వారంలో ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది. కొంచెం అధికమైన శ్రమ, అధికమైన ఖర్చులు, ఆలయ దర్శనం, దాన ధర్మాలు చేయడం మొదలైన విషయాలు ఈ వారంలో కనబడుతున్నాయి. కాబట్టి ఈ వారం కొంత శుభ ఆధిక్యత కలిగినటువంటి మిశ్రమ ఫలితాలుగా తెలుస్తోంది. ఈ మిథున రాశి వాళ్ళు ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభయోగాలు కలగడం కోసం ఈశ్వరునికి అభిషేకము, ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలని మనం చూడగలుగుతామని తెలుస్తోంది. శుభం భూయాత్.